వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. చిరంజీవి గారు, మీరు అసలు ఎప్పుడు తమిళనాడు వెళ్తున్నారు, ఎప్పుడు కరుణానిధిని కలుస్తున్నారు, ఎప్పుడు ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు, అసలు మొత్తానికి వాట్ ఈజ్ యువర్ తమిళ్ ప్లాన్ సార్? எங்கப்பா சிரஞ்சீவி தான் ரொம்ப பிஸி. ஒரு పక్కన పిఆర్పి పార్టీ విలీన సభ ఏప్రిల్లో నా వందు ఏర్పాటు కడగరంద్రే, ఇంకో పక్క నాకు వచ్చిన ఈ జాతీయ హోదాతో నేను తమిళనాడు ఎన్నికల ప్రచారానికి నా పోయింగ్ తెలుగులో చెప్పండి. ఏం చెప్పమంటావు దాసు? సినీ నటుడు అయినందువల్ల ఆయా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆయా పాత్రలో జీవించడం నాకు మొదటి నుంచి అలవాటు. అందుకే నేను తమిళ ప్రజలకి దగ్గర అవడం కోసం తమిళ పాత్రలో జీవిస్తూ ఉన్నాను. ఇంతలో నువ్వు వచ్చి దానికి గడి కొట్టావు. సరే, ఓ పక్కన మా పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేయడం, దానికి ఓ సభ పెట్టడం, మేడం సోనియా గాంధీని పిలవడం, ఇలాంటి పనుల్లో నేను బిజీగా ఉన్నాను. ఇంకో పక్క పోలవరానికి ప్రాణహితలకి జాతీయ హోదా కల్పించడంతో పాటు నాకు కూడా జాతీయ హోదా కల్పించాలని చెప్పి నేను అడగడం వల్ల నాకు ఈ తమిళనాడు ఎగస్ట్రా బాధ్యతలు దొరికాయి. పైగా తమిళనాడులో చాలా వరకు మన తెలుగు వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. నేను ఎన్నో ఏళ్ళుగా తమిళనాడులోని చెన్నైలో ఉండడం వల్ల నాకు తమిళం బాగా వచ్చు. ఈ మధ్య కాస్త గ్యాప్ ఎక్కువ అవడం వల్ల మర్చిపోయాను. ఆ రకంగా నేను వెళ్ళి మన తెలుగు వాళ్ళందరి దగ్గర వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రచారం చేసి మా కాంగ్రెస్ పార్టీకి, అలాగే మా పార్టీకి సపోర్ట్ చేస్తున్న డిఎంకే పార్టీకి ఓటు వేయమని చెప్పి ప్రచారం చేయబోతున్నాను అనమాట. అవును సార్, ఈ తమిళనాడులో ఈ తాయిలాల తకరారేంటి సార్? ఒకళ్ళేమో రూపాయికి కిలో బియ్యం అంటారు, ఒకళ్ళేమో 20 కిలోలు ఉచితం బియ్యం అంటారు, ఇంకొకళ్ళేమో ల్యాప్టాప్ అంటారు, మిక్సర్ అంటారు, గ్రైండర్ అంటారు. ఏమిటి సార్ అసలు విషయం ఏమిటి? చాలా పెద్ద ప్రశ్న వేసావు దాసు. అయితే మన రాజకీయాలకి ఆ తమిళనాడు రాజకీయాలకి కొద్దిగా తేడా ఉంటుంది. అక్కడ ప్రజల పల్సు పట్టుకోవడం చాలా కష్టమయ్యా. నా మిత్రుడు రజనీకాంత్ పలానా పార్టీ వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పినా కూడా దాన్ని వ్యతిరేకించి మరీ ఓటర్లు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు మనం గతంలో గమనించాం. ఈసారి కూడా వ్యవహారం అమీతుమిలా ఉంది. అందుకే ఇరు పార్టీలు కూడా ఒకళ్ళని మించిన ఒకళ్ళు రాయితీలు ప్రకటిస్తూ ఉన్నారు. ఓకే ఓకే, సపోజ్ జపాన్ మీద సునామీ దాడి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మీద మధ్యంతర ఎన్నికలు దాడి చేస్తే మీ పార్టీల మేనిఫెస్టోలు ఎట్లా ఉండబోతున్నాయి సార్? ముందుగా అసలు తాయిలాల విషయం మాట్లాడదాం సార్. ఆకర్ష్ అంటే ప్రజలను ఆకర్షించడానికి ఎలాంటి పథకాలు మీరు ప్రవేశపెట్టబోతున్నారు? ముందుగా చంద్రబాబు నాయుడు గారు, మీరు డిఎంకే వాళ్ళు ఏమంటా ఉన్నారు? మహిళలకి ప్రసూతి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఇస్తామంటా ఉన్నారు. మరి నేను కానీ అధికారంలోకి వస్తాయి ఒక్క మహిళలకే కాదు, పురుషులకు కూడా ప్రసూతి ఖర్చుల కింద 10,125 రూపాయలు ఇస్తాను. పురుషులకు ప్రసూతి ఖర్చుల? అంతేకాదమ్మా, ఆ కరుణానిధి ఏమంటా ఉన్నాడా? నడవలేని వృద్ధులందరూ కూడా ఇళ్లకు వెళ్ళి చికిత్స చేసి మరీ మందులు ఉచితంగా ఇస్తామని చెప్పి అంటా ఉన్నాడు. ఆ మాదిరిగా చూస్తాయి అదో పథకం. నేను గాని అధికారంలోకి వస్తాయి నడవగలిగిన వాళ్ళని కూడా కాళ్ళు విరగొట్టి మరీ కాళ్ళు ఎరగొడతారా? వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి మరీ మందులతో పాటు 25 రూపాయలు కూడా ఇస్తానమ్మా. అంతేకాదమ్మా, జైలులతో పథకాలు కూడా నేను చూస్తా ఉన్నా. 58 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి రాష్ట్రం అంతా తిరగడం కోసం ఉచిత బస్సు పాసులు ఇస్తామని చెప్పి అంటా ఉంది ఆవిడ. అదేమన్నా పెద్ద పథకం? అదే నేనైతే ఫస్ట్ బర్త్డే జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేశం అంతా తిరగడం కోసం ఉచితంగా బస్సు పాసులు ఇస్తానమ్మా. ఇక వాళ్ళ అమ్మా నాన్న మాత్రం టికెట్ కొనుక్కోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ తాయిలాల గురించి కూడా ఒకసారి పరిశీలిద్దామండి. కిరణ్ గారు, మీరు చెప్పినా ఓకే, ఒకటి అరా పథకం మీరు చెప్పినా ఓకే. చిరంజీవి గారు, కిరణ్ గారు ఏదో చువిలా పడేయండి. అరే ఎంతసేపు గుసగుసలు జల్దీ చెప్పండి. ఇక దాస్ డిఎంకే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? విద్యార్థులకి ల్యాప్టాప్ అని చెప్తా ఉన్నారు. ఇంకా ల్యాప్టాప్ అంటే పెద్దగా ఉంటుంది, అది విద్యార్థులంతా కూడా భుజానికి వేసుకొని మొయ్యాల.
అదంతా మొత్తబరు దేనికని మేము విద్యార్థులకి ఒక సెల్ ఫోన్ ఇస్తా ఉన్నాం. అవెందుకు సార్? ఇంకా వాళ్ళు ఎవరికైనా మాట్లాడుకోవచ్చు. అట్టనే రాత్రి 10 తర్వాత మాట్లాడేదానికి ఛార్జెస్ ఏమి ఉండవు. ఇట్లా ఒక స్కీమ్ పెట్టినాం. ఉన్న సెల్ ఫోన్లతోనే చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు. ఇంకా అట్టనే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పప్పు ఉప్పు దినుసులు ఇస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఆల్రెడీ ఇస్తా ఉన్నాం. ఇంకా అందుకోసం మేమేం చెప్తా ఉన్నాం అంటే కార్డు లేని వాళ్ళకి కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకెంతకన్నా ఎవరు చేస్తారండి? రేషన్ కార్డు లేకపోయినా ఇచ్చిస్తారా? ఇంకా అట్టనే అని నేను చెప్పేదానికి లేదు. ఇక చిరంజీవి మీరు చెప్పండి. అలాగే సీఎం గారు, ఆ జయలలిత ఏమంటుందంటే పెళ్లికి నిరుపేద మహిళలకి 4 గ్రాముల బంగారు తాళి పట్టు చీర ఇచ్చి పెళ్లి ఖర్చులు కూడా ఇస్తానంటుంది. కరెక్ట్ సార్. అదే మేము అధికారంలోకి వస్తే 8 గ్రాముల తాళిబొట్టు, 2 పట్టు చీరలు, ఇంకా 2 ప్లాస్టిక్ బకెట్లు, ఓ సీలింగ్ ఫ్యాను, అలానే కేబుల్ నెట్వర్క్, ఇంకా వీలైతే ఓ డిష్ టీవీ ఏర్పాటు కూడా చేస్తాం. వీటితో పాటుగా ఓ DVD ప్లేయరు, దాంతోపాటు మా తమ్ముడి సినిమాలు, మా అబ్బాయి సినిమాలు, మా అల్లు అర్జున్ సినిమాలు, ఆ DVDలన్నీ కూడా ఉచితంగా ఇవ్వడానికి మేము పథకాలు రచిస్తున్నాం. మీ అబ్బాయి, మీ తమ్ముడు, మీ అల్లుడు ఫ్యామిలీ ప్యాక్ DVDలు ఉచితంగా ఇచ్చేస్తారా? బాగుంది సార్. అయితే ఇవన్నీ అనుకుంటాం కానీ ఎన్నికలు రావాలి, మేనిఫెస్టో రెడీ చేయాలి, దాన్ని మా మేడం ఓకే అనాలి. ఇవన్నీ మ్యాండేటరీ. కేసీఆర్ గారు మీ తాయిలం ఏంటి సార్? ఇగో నా మేనిఫెస్టో, నా ఉద్దేశాలు ఇదివరకు చెప్పిన గై అందరికీ తెలుసు. హైదరాబాద్కి వెళ్ళి 100 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్ గిట్ల చేయనీకి మా విద్యార్థులకి కార్పొరేషన్ స్థాయిలో విద్యా ఉద్యోగాల అవకాశాలు ఇప్పించడానికి చూస్తున్నాం. అవునా? ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు ఏమిస్తామన్నారా? వీళ్ళు ఇచ్చే సెల్ ఫోన్లు ఏముంటుందా దిల్లకర్త, ఇంటర్నెట్, ఫేస్బుక్, ట్విట్టర్ కదా ఉండేది. గది నేను బి ఓ సెల్ ఫోన్ ఇట్లా ఇస్తా, గది కొత్తగా తయారు చేయించి మరి ఇస్తా. దాంట్లో ఏ ఫీచర్లు ఇట్లా ఉంటాయి అంటే ఇక దాంట్లో వాషింగ్ మిషన్ ఫీచర్ ఇట్లా ఉంటుంది. మీ బట్టలకి ఇట్లా ఇప్పి దాంట్లో వేసి వాషింగ్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు తమ్మి. గది అన్నట్టు సెల్ ఫోన్ లో వాషింగ్ మిషన్ పొయ్యిలో అట్ల కాడేం కాదు, వదిలేస్తే ఇంకెక్కడికెక్కడ వెళ్ళిపోతారు. కానీ అయ్యా మీకు నమస్కారం, ఆపండి. అంబటి రాంబాబు గారు, జగన్ మాట మీ నోట. ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మా జెండానే ఆ విధంగా తయారు చేయించారు. మీరు ఎక్కడైనా సరే జరుగుతున్నటువంటి జెండా పండగకి వెళ్ళండి, అక్కడ ఆ జెండాని మీ చేతిలోకి తీసుకుని మరి చూడండి. జెండా నిండా మా వైఎస్ఆర్ పథకాలు ఉంటాయి. అవే మేము ఇచ్చేటువంటి మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి కాయలాలు. ఇంకా ఇంతకు మించి ఏమైనా సరే ఇవ్వాలంటే వాటిని నేను డిసైడ్ చేయకూడదు, మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు. ఓకే. నిజానికి కరెంటు బిల్లుల సబ్జెక్ట్ ఒకటి ఉంది, కానీ అది చాలా పెద్ద సబ్జెక్టు. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. మనకి దొంగల ముఠా టికెట్లు ఉచితంగా వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ గారేమో ఏదైనా ముఠా వేసుకుని రమ్మని చెప్పారండి. బయలుదేరదాం అందరం. పిచ్చగదాలు చేస్తావాడా? ఎంకమ్మా దొంగల మట సినిమా చూసేవాడా కనిపిస్తున్నా? దొంగల మట గింగల మట అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడే ఉంటే యాంకర్ అని కూడా చూడను. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ పరిస్థితులు అయిపోయింది చూస్తున్నారు కదా దేవుడా. మీ అభిప్రాయాలు ఎవరో ఉంటే గోలా TV9.net పంపించింది. నా పరిస్థితులు అయిపోయింది.